భూమి తట్టు తీరు చూడగా బాధలు, తర్వాత అహంకారము, దుస్సహమైన వేదనలు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడు. ఎవరు? మానవాళి అంతా గాఢాంధకారములోనికి తోలివేయబడతారు. అయినను అయినను పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. మరి ఈ ఒక్క అయినను మంచి మళ్ళా చెప్పండి. ఆయన అంటే ఏంటి అర్థం? ఆయనను, నేను ఆయనను అనే మాట చాలాసార్లు చెప్తా ఉంటాను. ఈ ఆయనను అన్న మాట ఈ ఆయనను అన్న మాట ఏం చేస్తుందంటే విశ్వాసపు ద్వారాన్ని తెలుస్తుంది. ఇట్ ఓపెన్స్ ద డోర్ ఆఫ్ ఫెయిత్, డోర్ ఆఫ్ హోప్. చూడండి, మీకు ఈ ఆయనను 2 ఆయనలు చూపిస్తారు. చూడండి, చాలా ఉన్నాయి కానీ 2 చూపిస్తారు. మొదటి ఆయన మత్తయి 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె. పక్కనోళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి, ఆయనను దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది ఆయన అన్నమాట. ఇంకొక ఆయన మనం చెప్పిన ప్రాణం లిక్స్ వస్తుంది. లూకా సువార్త చూడండి, 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయనని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డా మాకేం దొరకలేదు. ఇప్పుడు కూడా దొరికే నమ్మకం లేదు. పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రేమించట్లా, వెయిట్ వాళ్ళు ఎవరు ప్రేమించట్లా, పక్కింటి వాళ్ళు ఎవరు పలకరించట్లా, ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లా. అయినను దేవుడు నీతో కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అయినను అన్న మాట ఏం చేస్తుంది తెలుసా? కొత్త ద్వారాన్ని తెలుసు. ఇంకో ఆయన చెప్పనా? ఇంకో ఆయన చెప్తే మీరు ఎగురిగా చేస్తారు. చెప్పేసి ఏమంటారా? చెప్పడం అవుతా? యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను 8:3. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళరూపి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను అవేం చేయబడింది? పాపంలో పట్టబడిందని రుజువు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? రాళ్ళతో చెప్పండి కొట్టి చంపాలి. ఇక ఆ మరణాన్ని తప్పించే వాళ్ళు ఎవరు? తప్పకుండా ఏం చేయాలి? రాళ్ళ కింద. అయినను మరి అయిందేంటి? నువ్వు నేను అనుమానం లేకుండా చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అయినను. ఇంకొక ఏంటో చెప్పిన మీకు నిజంగా ప్రాణం లేచి వస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ 2వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. ఎఫెసీ 2:4. అయినను 3 కూడా చదువు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇశ్రాయేలు రాజ్యాన్ని అంతటినీ నాశనం చేశారు. యూదా రాజ్యాన్ని నాశనం చేశారు.
మీకు అర్థం కావడానికి మీకు కొంచెం చూపిస్తాను చూడండి. మీకు ఇది అర్థం కావాలంటే 2వ దినవృత్తాంతాలు అయింది. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేత సిరియనులు అష్షూరీయుల చేతికి అప్పగించాడు ఆయన. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయి అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. 6వ వచనం చూడండి. రెమల్యా కుమారుడైన పెకహు అంటే ఇతను ఎవరంటే ఇశ్రాయేలు రాజు. అంటే యూదా రాజ్యము ఇశ్రాయేలు 2గా వెళ్ళిపోయింది కదా. యూదా రాజ్యం మీదకి ఇశ్రాయేలీలు కూడా వస్తారు. పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేసి. అందరు చక్కగా కూర్చోండి, నాకెళ్ళి చూడండి. ఒక్క రోజు 120,000 మందిని చంపేశారు. ఎంతమంది అంటే యెరూషలేము అంతా రక్తంగా ఉంది, భయంకరమైన రక్తం ప్రవహిస్తూ ఉంది, ఎక్కడ చూసినా శవాలు. ఈ ప్రవచనం ఎప్పుడు వచ్చిందో నేను మీతో చెప్తున్నా. ఇదిగో మీకు ఇమ్మానుయేలు అనుగ్రహింపబడతాడని దేవుడు ఎప్పుడు చెప్పాడో చెప్తానా, వినండి జాగ్రత్తగా. చదువుతండి. వారు తమ పితరులై 120,000 మంది ఒక్కనాడే హతం చేశారు. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారి కిట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయియుడగు జిమ్రీ రాజసంతతి వాడైన మయాషేయాను, సభా ముఖ్యుడైన అజ్రికామును, ప్రధాన మంత్రి అయిన ఎల్కోనాను హతము చేశాను. ఇదిగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2 లక్షల మందిని అమ్మా చక్కగా కూర్చొని వినండి. 120,000 మంది యూదుల్ని చంపేశారు. 2 లక్షల మంది యూదులు ఏం చేశారు? చెరలోకి తీసుకెళ్లారు. అది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకొక వార్త వచ్చింది. ఏంటంటే బాగా వినాలి. ఇంకొక వార్త ఏమొచ్చిందంటే ఇశ్రాయేలీయులు సిరియన్లు కలిసి వీళ్ళ మీదకి వస్తున్నారని. అంటే ఇంకెంత భయంకరమో చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథానికి రండి. 7వ అధ్యాయం. యెషయా 7. యెషయా గ్రంథం 7వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మరల మొదటి నుంచి చూడమ్మా. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రేజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయింది. 2 రాజులు వచ్చి ఏం చేయాలనుకున్నారంటే అందరు చక్కగా కూర్చోండి. చాలా కష్టమైన మాటలు చెప్తున్నారు. వీళ్ళందరూ వచ్చి యోధా రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసి యోధా రాజ్యంలో నుండి సింహాసనం లేకుండా చేద్దామని పోతే ఎందుకో తెలుసా? మీకు రహస్యం చెప్పేస్తాను. యోధాలో నుండి రక్షకుడు రావాలి. యోధాలో నుండి దేవుని కుమారుడు అది రాబోతుంది. సాధారణ దేవుని ప్లాన్ ని చెడగొట్టాలి. అది అందుకు ఇది చూడండి. కిందకి రండి, మీకు అర్థం అవుతుంది. చూడండి, చదువుమా. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. వాళ్ళ గుండెలు అడవి చెట్లు ఊగినట్లు భయంతో
అది పరిస్థితి. వీళ్ళు ఇతను ఏం చేయాలనుకున్నారంటే, సిరియన్లు ఏం చేయాలనుకున్నారంటే చూడండి, చూడండి 5వ వచనం చూడండి, చదువుమా. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించమని సిరియా రాజుని, సిరియా కుమారుని నిలబెడదాం అనుకుంటున్నాను. దీని మీద యోధా వారి సింహాసనం మీద. అమ్మో, అంటే యోధా సింహాసనం ఎవరికో తెలుసా? అది దేవుని సింహాసనం. మెస్సయ్య కూర్చోవలసిన సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడదాం అనుకుంటున్నారు? మీకు అర్థమైందా? అప్పుడు దేవుని కోపం వస్తుంది. అప్పుడు దేవుని కోపం వచ్చి అంటాడు, ఏమంటాడంటే అది జరగదు, అది ఉండదు. కాబట్టి యెషయా నీ కొడుకును తీసుకొని వెళ్ళి ఆహాజును కలుసుకో అంటాడు. చూడండి దయచేసి పైన చూడండి 3వ వచనం చదువుమా. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చాడు, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషుబును చాకిరేవు మార్గమున అంతా చెప్పను కానీ ఇది ఒకటి చెప్పేస్తాను. 7వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరేంటంటే షెయర్యాషుబు. చదవండి, నోరు తిరగట్లా, గట్టి చెప్పండి. షెయర్యాషుబు. పెద్దగా 7వ అధ్యాయంలో కుమారుడి పేరు షెయర్యాషుబు. షెయర్యాషుబు అంటే అర్థం ఏంటో తెలుసా? శేషము రక్షించబడును. అది 7వ అధ్యాయంలో ఉన్న కుమారుడు. 8వ అధ్యాయంలో కుమారుడు ఉన్నాడు. 8వ అధ్యాయంలో ఉన్న కుమారుడు పేరు ఏంటంటే మహర్షలాల్ ఆష్బాజ్. చూడండి 8వ అధ్యాయంలో మొదటి వచనం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరుషాలాల్ హజ్బజ్ అను మాటలు సామాన్యమైన 1వ వచనం కింద చూడమ్మా. 1వ ఫుట్ నోటే ఉంది. త్వరితముగా లోకుడగును, ఆతురముగా కొట్టు. 8వ అధ్యాయంలో కొడుకు ఎవరో తెలుసా? త్వరగా నాశనం అయిపోద్ది. అది అందరు చదువు కూర్చుని మీకు అర్థం కావలే, నేను చాలా కష్టమై నీకు చెప్తున్నాను. 7వ అధ్యాయంలో కుమారుడు ఎవరు? ఈ షెయర్యాషుబు కుమారుడేమో ఇశ్రాయేలు సంతానం గుర్తుగా ఉంది. అదేంటంటే శేషము రక్షించబడును. మహర్షలాల్ ఆష్బాజ్ అంటే మీరు నాశనం అయిపోతారు అని. ఏంటంటే వీళ్ళు దేవుని నమ్మకుండా అశూరీయుల్ని ఆధారం చేసుకుంటారు. అందువలన దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో అబ్బాయి మీరు అందరూ నాశనం అయిపోతారని ఇశ్రాయేలు సంతానాన్ని గురించి చెప్తాడు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సియోను కొండ మీదకి ఎక్కుతాడు ఎవరు? యెషయా. ఎక్కి ఏం చేస్తాడంటే ఒక చేతిలో ఒక కొడుకుని, ఇంకో చేతిలో ఒక కొడుకుని పెట్టుకున్నాడు. చూసారా? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు కిందకు రండి. 18వ వచనం చదువు. 18వ వచనం చదువుతాయి. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. మేమిద్దరము సియోను కొండ మీద సూచనగా ఉన్నాము అంటున్నాడు. ఈ కొడుకు పేరేంటి? షెయర్యాషుబు. ఈ కొడుకు పేరేంటి? ఇదిగో అబ్బాయి వినండి, అందరూ వినండి ప్రజలారా. షెయర్యాషుబు ఏం చూపిస్తున్నాడు? శేషము రక్షించబడుతుంది. యోధా జనాంగములో ఎన్ని ఆపదలు వచ్చినా శేషుడు. దాని గుర్తు ఎవరంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కంటుంది. ఇదిగో దేవుని మీద వ్యతిరేకంగా ఉన్న ప్రజలారా, మహర్షలాల్ ఆష్బాజ్ మీరు త్వరితంగా ఏం చేయబడతారు?
కొడుకు ఇంటి పేరు నిలబడటం కాదు, ఉన్న పేరు చెడకూడకుండా చాలు అనుకో. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు కమ్ములో ఏంటండి. కొడుకు ఎందుకు కోరుకుంటారో 3 కారణాలు చెప్తారు. మొదటి కారణం, కుమారుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది ఎందుకు యేసయ్యను మనిషి కుమారుడు అన్నారు మీరు అర్థం చేసుకోండి. కు అంటే కుచితము అని అర్థం. కుచితము అంటే అర్థం పాపము అని అర్థం. మారుడు అంటే అర్థం సంహరించువాడు. కుమారుడు అంటే అర్థము పాపమును సంహరించువాడు అని అర్థం. ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి పాపాలు ఎవరి మీదకి వస్తాయంటే పిల్లల మీదకి, పిల్లల పాపాలు పిల్లల మీదకి. అది భయంకరం. మీకు అర్థమైందా? పురాణాల ప్రకారం తండ్రి చచ్చిపోతే, తల్లి చచ్చిపోతే కొడుకు నిప్పు కొరుగు పెట్టాలి. తలకి నిప్పు కొరుగు పెడితే పున్నామ నరకం నుండి విమోచన వస్తుంది. అంటే పాపమును పరిహరించేవాడెవడు? అందుకే కొడుకుని. ఈ కొడుకు పాపను పరిహరించకపోయినా మన పాపాన్ని పరిహరించే కుమారుడు వచ్చాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పండి. కుమారుడు అంటే అర్థం అది. కుమారుడు అంటే పాపమును పరిహరించేవాడు. 2, కుమారుడు అంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. చెప్తాను వినండి. అస్సలు మన ఇంటి పేరు ఏంటో తెలుసా? పరలోకం. ఆ పరలోకపు ఇంటి పేరు నిలబెట్టింది ఎవరంటే ఇదిగో యేసయ్య. ఆయన్ని అంతరంగీకరిస్తారు అనగా వారికి దేవుని కుమారులకు. అది అంటే ఇప్పుడు ఎవరి వంశంలో పెంచేసావు? యేసయ్యని అంగీకరిస్తే దేవుని వంశం. అంటే నీకు ఎవరింటి పేరు వచ్చింది? దేవుని అప్ప. అది 3వది ఎందుకు తెలుసా? కుమారుడు కోరుకునేది కొంచెం వృద్ధాప్యంలో ఒక ముద్దేస్తాడండి. ముద్దేసి పలకరిస్తే చాలు ముద్దేసినంత భాగ్యం అనుకుంటున్నారు కదా ఈరోజు. నీ కొడుకు నిన్ను చూడకపోయినా నిన్ను చూసే కొడుకున్నాడు. ముదిము వచ్చిన వరకు ఎత్తుకునే కొడుకున్నాడు. ఎవరా కొడుకు? దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఆయన. మీకు అర్థమైందా? ఇప్పుడు క్రిస్మస్ యొక్క 5 దీవెనలు ఉన్నాయి. గబగబా చెప్పేస్తాను. యెషయా 9లో అది కాదు, అవుట్లైనా మీకు చెప్తున్నా. చూడండి, మొదటి దీవెన యెషయా 9 చూడండి. మొదటి చదువుతాయి. ఇప్పుడు అయిన అర్థమైంది కదా. భూమి మీద వేదనలు ఉన్నాయి, మరణం ఉంది, అంధకారం ఉంది, అంత గందరగోళంగా ఉంది. అయినను దేవుడు కనిపిస్తుంది. అది వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. చదువుతండి. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. క్రిస్మస్ అంటే చీకటిలో ఉన్న మనకి వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి ఆశీర్వాదం వెలుగు. చీకటిలో ఉన్న మనకి వెలుగు. దీన్ని ఏమన్నాడంటే అరుణోదయము అన్నారు. అది నేను ఇప్పుడు చెప్పండి, తర్వాత కంటిన్యూ చేయమా. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చదువుమా. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. గమనించండి, మళ్ళా మొదటి దానికే చెప్తాను. మరణ ఛాయ గల ప్రజల మీదకి ఏం ప్రకటిస్తుందంట? ఇక్కడ మొదటి దీవెన వెలుగు అంటే అర్థము జీవము అని అర్థం. లైఫ్. యేసయ్య ఎందుకు వచ్చాడు? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత దోపుడు సొమ్ము పంచుకొని వాడు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. రెండవది ఏంటంటే క్రిస్మస్ యొక్క ఆనందం ఏంటంటే రెండవది సంతోషము. చెప్పండి.
పెద్దగా చెప్పండి, పెద్దగా. ఈ సంతోషాన్ని గురించి మళ్ళా చెప్తానండి. మిథ్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. మూడవది ఏంటంటే విడుదల అంటే రిడెంప్షన్. మెడ మీద ఉన్న భారం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి, విడుదల. తర్వాత వాని మెడను కట్టుకలను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నాను. యుద్ధము సందడి చేయును యోగులందరి జోళ్లను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. నాలుగోది విజయం ఇస్తున్నాడు. శత్రువు మీద ఏం చేస్తున్నాడు? విజయం. మొదటిది ఏంటి? జీవము. 2 సంతోషము. 3 విడుదల. 4 విజయము. ఏలయనగా చదువుతుంది. మనకు శిష్యువు పుట్టెను. 5వది చదువుమా. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఈ 6వ వచనం చెప్పడానికి నాకు చాలా కష్టపడి చెప్పలేము. 7వ వచనం చదువుమా. ఇది మొదలుకొని ఏది మొదలుకొని చెప్పండి. ఇది మొదలుకొని ఇదంటే ఏది? అది ఏదో చెప్తారు తర్వాత. చదువుమా. మితి లేకుండా దానికి వృద్ధియు ఏమి లేకుండా, మితి లేకుండా, మతి లేకుండానా? మితి లేకుండానా? మితి లేకుండా అంటే అర్థం లిమిట్ లేకుండా సమృద్ధి. క్రిస్మస్ యొక్క దీవెనలు 5 దీవెనలు. మొదటిది జీవము, 2 సంతోషము, 3 విడుదల, 4 విజయము, 5 సమృద్ధి, మితి లేని సమృద్ధి. ఈ 5 యేసయ్యతో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు సంతోషాన్ని గురించి ఒక మాట ముక్క చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, లూకా 2:10 చదవండి. లూకా 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏ సువర్తమానం? మహా సంతోషం. అందరూ పెద్దగా చెప్పండి. మహా సంతోషకరమైన. మహా అన్న మాట తీర్మం చేయాలి. ఎక్కడ దాకా తీర్మం చేయాలంటే రైల్వే స్టేషన్ దాకా తీరాలి. చెప్పండి. ఇంకా తీర్మం చేయాలి. చేయండి. ఎంత సంతోషం! ఈ మహా సంతోషం అంటే ఏంటి? నేను చెప్పనా? మీ అందరికి చేతులు జోడించి వందనాలు చెప్పి చెప్పనా? ఇది అర్థం. ఆ మహా సంతోషం అంటే ఏంటో చెప్తాను వినండి. మీకు నీ భర్త మంచి చీర కొనిచ్చాడు, అది ఇస్త్రీ చేస్తుంటే కాలిందనుకో, సంతోషం ఏమవుతుంది? సంతోషం అవుతుంది. అంతేనా? ఈ 5 సంతోషాలండి మీకు చెప్పండి. మహా సంతోషం అంటే ఏంటో చెప్తాను వినండి. ఈ ఖమ్మంలో ఒక పెద్ద దొంగన్నాడు, చాలా నేరాలు చేశాడు. పొద్దున్నే ఆ దొంగను ఉరి తీస్తారనుకోండి. ఈ రాత్రి జైలుకి వెళ్ళాలి, మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ దొంగ దగ్గరికి వెళ్ళి మంచి మటన్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారనుకో, సంతోషం ఉంటుందా? చెప్పాలి. ఎందుకని? పొద్దున్నే 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారనుకో, సంతోషం ఉంటుందా? ఒక 2 కేజీలు బంగారపు రాడ్లు ఇచ్చారనుకో, సంతోషం ఉంటుందా? అతని దగ్గరికి వెళ్ళి చెప్పారనుకో, మీ మరణ శిక్ష క్యాన్సిల్ చేయబడింది అన్నారనుకో, ఎట్లా ఉంటుంది? ఎంత సంతోషం! జైలు అదిరిపోదు. ఇది సంతోషం. ఓ మానవుడా, నీకు ఇక మరణం లేదు, అది యేసయ్య వచ్చేసాడు, నీకు మరణం తీసేసాడు, అది సంతోషం. ఓ ఖమ్మంలో ఉన్న బిడ్డలారా, ఇదేరా ఈ దేవునగరం. ఓ దంసలాపూర్ కాకుండా వాళ్ళారా, మీకు
చాలా సంతోషం. అందుకే దూతలని ఓ మనిషి ఇక నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీకోసం చనిపోయే ఒక ఆయన ఈ రాత్రి పెట్టినారా మీకు క్రిస్మస్ వర్తమానం చెప్పేసానా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మీకు అర్థం చెప్తాను, నూతన ప్రారంభం. చెప్పండి. 7వ వచనం చూడండి. 6, 7, 9, 7. చెప్పండి. చాలు చాలు, మళ్ళీ చాలు, అందరు చెప్పండి. ఇది మొదలుకొని చెప్పాలి, అందరు చెప్పండి. పెద్దగా ఇంకా పెద్దగా క్రిస్మస్ ఇదే అయిపోయింది. ఇది మొదలుకొని అంటే అర్థం ఏంటంటే న్యూ బిగినింగ్. ఇంతవరకు నేను దుఃఖంలో ఏసీ నీళ్ళకి వస్తే ఇది మొదలుకొని దుఃఖం, ఇంతవరకు భయంకరమైన పాపంలో ఉన్నా ఇది మొదలుకొని నువ్వు క్రొత్త వ్యక్తి అయిపోయినా, ఇది ఇంతవరకు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా ఇది మొదలుకొని నువ్వు క్రొత్త వ్యక్తివి. అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే అర్థం నూతన ప్రారంభం. చెప్పండి ఏంటి? యేసుతో నీ జీవితం నూతనంగా ప్రారంభించబడింది. ఓకే, నా క్రిస్మస్ వర్తమానం అయిపోయింది, అందరు చక్కగా వచ్చేది. ఇప్పుడు యానివర్సరీ వర్తమానం చెప్తాను. ఓకే, హగ్గయి గ్రంథానికి రండి, 2వ ఇది మొదలుకొని అని చెప్తాను. హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గయి 2:19. హోషేయ గ్రంథము. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని ఇది 2వ సెకండ్ బిగినింగ్. ఇప్పుడు చెప్పండి, ఇది మొదలుకొని మీరు చేస్తున్న ఒరే తెరవట్ల అందరు చెప్పాలి, పెద్దగా చెప్పండి. ఏషియా 9లో ఒక ఇది మొదలుకొని హగ్గయి ఏం జరిగిందంటే హగ్గయి కొద్దాం. ఇప్పుడు మీకు యానివర్సరీ మెసేజ్ చూస్తారు. హగ్గయి గ్రంథం చూడండి. వీళ్ళు విస్తారంగా విత్తుతున్నారు కానీ పంటలు, విస్తారంగా భోజనం చేస్తున్నారు, ఆకలి తీరుతున్నారు. ఇప్పుడు చూడు, విస్తారంగా పానం చేస్తున్నారు, దాహం తీరు. ఎందుకని? ఎందుకంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈ హగ్గయి ప్రవచన గ్రంథం మీకు చెప్పాలంటే చాలా కష్టం. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ప్రియ సంగమా, సంవత్సరం అయిపోయింది, మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటున్నారా? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మందిరంలోకి వస్తున్నాం, మరి ఇంటికి యథాప్రకారంగా ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తున్నాం. దేవుని కొరకు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, దేవునికి సమర్పించుకునే విషయంలో నమ్మకంగా ఉన్నారా? ఎందుకు చాలా కుటుంబాల్లో కన్నీరుంది? ఎందుకు చాలా కుటుంబాల్లో దుఃఖం ఉంది? మీ ప్రవర్తన గురించి నేను క్రిస్మస్ వర్తమానం చేయబడి మందిరం యొక్క వర్తమానం అమ్మా, దేవుడు దీని మందిరాన్ని మహిమతో
దేవుని మహిమతో మీరు నింపబడాలంటే మీ ప్రవర్తన గురించి ఏం చేయాలి? దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వాదంతో నింపాలంటే మీ ప్రవర్తన గురించి ఏం చేయాలి? దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మీ ప్రవర్తన గురించి ఏం చేయాలి? మీరు ఎప్పుడైతే మీ ప్రార్థన గురించి ఆలోచించుకున్నారో, ఎప్పుడైతే మీ జీవితాలు దిద్దుకుంటారో, ఇది మొదలుకొని అబ్బా మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు దేవుడు సరే. అక్కడ నూతన ప్రారంభం, ఇక్కడ మరొక నూతన. ఒకసారి 5వ వచనం నుండి చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం నుండి. మీరు కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. అది మీరందరూ నా వైపు చూడండి. 3 మాటలు ఉన్నాయి ఈ హగ్గై గ్రంథంలో. 3 మాటలు చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. ఆలోచించుకున్నట. పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. 2వ మాట అనుసరించుట. 3వ మాట ఆశీర్వాదింపబడుట. 70లో ఈ 3 మాటలు ఉన్నాయి. మొదటిది ఏంటి? 2 అనుసరించుట. 3 మనం మొదటిగా ఏం చేయాలి? పెద్దగా చెప్పండి. మీరేం ఆలోచిస్తున్నారు చెప్పండి. ఏం ఆలోచిస్తున్నారు నేను చెప్పిన? ఈయన ఎప్పుడు కుదిరి పెడతాడు రా బాబు, కింద భోజనాలన్నీ చల్లారిపోతున్నాయి ఆలోచిస్తారా? మరి మనకి ఆలోచన లేదు. మనం ఎప్పుడు ఆలోచిస్తామని చెప్పిన చేతులు కాలిన తర్వాత. మరి మనిషి కనుక ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆలోచన ఈ రాత్రి ఏసీ ఇస్తే నేను ఎక్కడికి వెళ్తాను ఆలోచిస్తున్నాను. నేను దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నానా ఆలోచిస్తున్నాను. 7 విషయాలు నేను ఆలోచించేది నేను ఇప్పుడు చెప్పాను. ఓ మానవుడు ఆలోచించు. నీ జీవితాన్ని గురించి ఆలోచించు. ఆలోచించిన తర్వాత 2వది ఏంటి? 12వ వచనం చూడండి. షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ఆలకించారు, తర్వాత అనుసరించారు. 15వ వచనం చూడండి. రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయు మొదలుపెట్టి. అంటే ఏం చేశారు? అనుసరించారు. మొదటిది ఏం చేయాలి? ఆలోచించాలి. 2 ఆలకించాలి. 3 అనుసరించాలి. 4వ మాట చెప్తున్నారు, ఆశీర్వాదం పొందాలి. చూడండి, అది 7వ వచనం చదువుతాం. కాగా చదువుమా. 2:7 చదువుమా. 2:7 చదువుతాయి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడదు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఈ మహిమ గురించి చెప్తాం అనుకున్నా కానీ ఈ రోజున చాలా సంఘాలు దేవుని మహిమ, దేవుని సమాధానం లేదు. మీరు దేవుని మహిమతో, దేవుని సమాధానంతో నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నా ఆశ. 9వ వచనం చదువుతున్నా. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. 2 మాటలు, గ్లోరీ అండ్ పీస్.
ఈ రెండు మనం అనుభవించాలి. మహిమ సమాధానం. అమ్మ ఇది అనుభవించాలంటే ఏం చేయాలి? మొదటిది ఏంటి? రెండవది ఏంటి? మూడవది ఏంటి? నాలుగవది ఆశీర్వదింపబడి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని చెప్పండి చెప్పండి ఏది మొదలుకొని? ఇదేలే. ఏది? ఇదా? ఆయనకు లోబడిన దినము మొదలు. యెషయా 9:7 ఇది మొదలుకొనండి. ఏది మొదలుకొని? ఆయనను హృదయములో చేర్చుకున్న దినము మొదలుకొని. హలో, నువ్వు ఇంకా పాత జీవితంతో ఉంటే దాని అర్థం నీలో నూతన ప్రారంభం. క్రిస్మస్ అంటే నూతన ప్రారంభం. అలాగే దేవుని మందిరం యొక్క ప్రతిష్ట అంటే సంఘంగా మన జీవితంలో నూతన. మీరు దేవుని మహిమకు, దేవుని సమాధానానికి కేంద్రంగా ఆ విధంగా దేవుని దీవించుగాక. పెద్దగా ఆమె చెప్పండి. ఆయన ఆ విధంగా మన మధ్యలో తన గొప్ప కార్యములు చేయను గాక. ఆయన మన కొరకు దీనుడై వచ్చాడు. అయినది మనం పాపులుగా అతిక్రమం చేసిన వారిగా ఉన్నాం. ఆయనకు విరోధులు. చెప్పండి. ఆయన కరుణా సంపన్నుడై మన కోసం ప్రాణం పెట్టాడు. రాత్రి ఆయన మాటలకు లోబడదామా? చక్కగా మోకరించండి. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. పెద్దగా ఆమేన్ చెప్పండి. మన హృదయాలను కుమ్మరించుకున్నాం. నేను 3 కుమారులు చెప్పాను, మర్చిపోయారు. మొదటి కుమారుడు, రెండవ కుమారుడు, మూడవ కుమారుడు ఇమ్మానుయేలు. మీకు ఏ కుమారుడు కావాలో ఎన్నుకోండి. ఇమ్మానుయేలు కావాలా? అయితే ఆయన హృదయంలో చేర్చుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు అటు ఇటు చూడద్దు. నేను జీవితంలో నూతన ప్రారంభం కావాలనుకుంటున్నాను. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? ప్రార్థన చేసుకోండి. సంఘంగా మీ సంఘములో, మీ కుటుంబంలో నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నారా? ప్రభా మీకు లోబడతానని తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.